మనం మన లక్ష్యంపై దృష్టి కేంద్రీకరిస్తున్నామా లేక దానికోసం అక్కడ ఇక్కడ వెతుకుతున్నామా అనే విషయంలో మనకు సమాధానం దొరికితే విజయం మన వెంటే. అవునండి, భారతదేశంలోని ఓ గ్రామంలో రామ్లాల్ అనే యువకుడు ఉండేవాడు. ఆ గ్రామంలో నీటి కొరత తీవ్రంగా ఉండడంతో తన ఊరిలో బావి తనెందుకు తవ్వకూడదు అని అనుకున్నాడు. వెంటనే పని ప్రారంభించాడు ఉత్సాహంగా. ఊరిలోనే ఓ మంచి ప్రదేశాన్ని ఎంచుకుని ఆనందంగా త్రవ్వే పనిలో పడ్డాడు. 15 అడుగులు త్రవ్వినా ఎక్కడా నీటి జాడ కనిపించలేదు. కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్లీ తవ్వడం మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడే అక్కడి నుంచి ఒక వ్యక్తి అటుగా వెళుతూ, "ఏం చేస్తున్నావన్నా?" అని రామ్లాల్ని అడిగాడు. రామ్లాల్ బదులిస్తూ, "నేను బావిని తవ్వుతున్నాను ఊరి కోసం, కానీ 15 అడుగులు లోతు తవ్వినా నీరు బయటకు రాలేదు" అన్నాడు. వెంటనే అతను రామ్లాల్తో, "నిమిషాల్లో నీరు వచ్చే ఒక ప్రదేశం నాకు తెలుసు" అని చెప్పాడు. అతను చెప్పిన ప్రదేశానికి తీసుకువెళ్లాడు కూడా. రామ్లాల్ వెంటనే అక్కడ తవ్వడం ప్రారంభించాడు. కానీ 15-20 అడుగులు మేరు త్రవ్వినా నీటి జాడ కనిపించలేదు. మరో వ్యక్తి వచ్చి రామ్లాల్ను ఇంకో ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ నీటి దారులు ప్రవహిస్తున్నాయని నమ్మకంగా చెప్పాడు. రామ్లాల్ అతను చెప్పిన స్థలంలో తవ్వడం ప్రారంభించాడు. కొన్ని రోజుల తర్వాత 30 అడుగులకు పైగా త్రవ్వగా ప్రవహించింది అతని చెమట మాత్రమే గాని నీరు మాత్రం పడలేదు. అక్కడ చుక్క నీరు కూడా రాకపోవడంతో రామ్లాల్ నిరాశ చెంది ఓడిపోయినట్లుగా భావించడం ప్రారంభించాడు. అప్పుడే అక్కడికి రామ్లాల్ స్నేహితుడు ప్యారేలాల్ వచ్చి జరిగిందంతా విని రామ్లాల్ తో ఇలా అన్నాడు, "నువ్వు మొత్తం 85 అడుగులు త్రవ్వావు, కానీ ఇప్పటికీ నీరు దొరకలేదు. కాబట్టి మిత్రమా, నువ్వు 85 అడుగులు ఒకే చోట గాని తవ్వుంటే ఈ గ్రామంలో ఎక్కడైనా నీరు పడేది. నువ్వు గుంటలు తవ్వావు గాని ఒక్క బావి కూడా త్రవ్వలేదు" అన్నాడు. ఇప్పుడు అర్థమైంది కదా మిత్రులారా, రామ్లాల్ నిర్దిష్టంగా ఒక లక్ష్యం పెట్టుకోలేదు. చాలామంది సలహాలు విన్నాడు, పాటించాడు. కానీ దృఢ నిశ్చయంతో, దృఢమైన నమ్మకంతో ఒకే చోట త్రవ్వుతూ ఉంటే తప్పకుండా విజయం సాధించి ఉండేవాడు. తొలి అడుగులో చేసుకున్న దృఢ సంకల్పాన్ని చివరి వరకు కొనసాగించినట్లయితే అది సంపూర్ణ విజయం సాధించడంలో ఎన్నటికీ విఫలం కాదు. కాబట్టి ఆకాశం కింద ఉన్న దేశాల్లో భారతీయ వైభవాన్ని నిలబెట్టిన స్వామి వివేకానంద చెప్పిన ఈ విషయాన్ని మనం మరొకపోతే విజయం మన వెంటే ఉంటుంది. టేక్ వన్ ఐడియా, మేక్ దట్ వన్ ఐడియా యువర్ లైఫ్. Think of it, dream of it, live on that idea. Let the brain, muscles, nerves, every part of your body be full of that idea and just leave every other idea alone. This is the way to success. అవును, లేవండి, మేల్కొనండి, లక్ష్యాన్ని చేరే వరకు ఆగకుండా పనిచేయండి. భారతమాతకు వందనం, తెలుగు తల్లికి అభివందనం. వందే మాతరం.